భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి స్వాగతం. స్వామివారి అనుగ్రహం లభిస్తే కానిది ఏమీ ఉండదు కదా. తమిళ రచయిత రామచంద్ర గణపతి స్వామి అన్న మకుటంతో భగవాన్ బాబావారిని గురించి దివ్య చరితామృతాన్ని రచించారు. 1008 పేజీల పెద్ద పుస్తకం అది. ఆంగ్లంలో ఆ గ్రంథం బాబా సత్యసాయి అనే పేరుతో వచ్చింది. రాగణపతి గారి తల్లిదండ్రులు రామస్వామి, జయలక్ష్మి. వినాయక చతుర్థి రోజున సెప్టెంబర్ 1935లో వారు జన్మించారు. వారి కుటుంబ ఆరాధ్య దైవం శ్రీ శూలిని దుర్గ. ప్రతిరోజు రామస్వామి గారు నిత్యాభిషేకాలతో అమ్మను అర్చించేవారు. ఆయన గణపతి గారికి యుక్త వయస్సు వచ్చాక వివాహం చేయాలనుకుంటారు. ఎందుకంటే అమ్మవారిని పూజించాలంటే గృహస్థై ఉండాలి. గణపతి తాను వివాహం చేసుకోనని చెప్తారు. అప్పుడు వారి గురువు గారైన ఆచార్య స్వామిని దర్శించి కుమారుని వివాహానికి ఒప్పించవలసిందిగా అడుగుతారు రామస్వామి గారు. ఆచార్యులు అంటారు కదా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దగ్గరికి వెళ్ళండి, వారే అన్ని సమస్యలు పరిష్కరిస్తారు అని చెప్తారు. తండ్రి కొడుకులు బాబావారి దర్శనానికి వస్తారు. స్వామి రామస్వామి గారికి ఇంటర్వ్యూ ప్రసాదిస్తారు. అప్పుడు రామస్వామి గారు అనుకుంటారు కదా, స్వామివారు తనకంటే చిన్నవారు, చిన్నవారికి నమస్కారం చేయకూడదు, తన గోత్రనామాలు చెప్పుకొని సంస్కృతంలో పాద నమస్కారం చేయటం చిన్నవారికి మంచిది కాదు అని అనుకుంటారు. అయితే వంగి నమస్కారం చేయాలనుకుంటాడు. స్వామికి సంస్కృత పదాలు అర్థం కావేమో అని కూడా అనుకుంటారు. స్వామివారికి లోపలికి రాగానే అతన్ని చూచి సంస్కృత పదాలతో రామస్వామివారి గోత్ర నామాలతో సహా భగవాన్ ఏకరువు పెట్టేసరికి రామస్వామి గారు సంభ్రమాశ్చర్యాలతో తల పైకెత్తి చూసేసరికి అత్యద్భుతం, ఆశ్చర్యం. రామస్వామి తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. ఆ వృద్ధ బ్రాహ్మణునికి ఎదురుగుండా స్వామికి బదులు నిత్యము ఆయన ఆరాధించే దేవత శ్రీ శూలిని దుర్గ సాక్షాత్కరిస్తుంది. ఒక్కమారుగా అమ్మవారి పాదాలపై పడిపోతాడు రామస్వామి. మరుక్షణంలో అమ్మవారికి బదులుగా స్వామివారి అక్కడ నిల్చొని ఉంటారు. శూలిని దుర్గ సత్యసాయిబాబా వారు ఒక్కరే అనే సత్యాన్ని గ్రహిస్తాడు రామస్వామి. బాబావారు అతనితో, బంగారు, నీవేమీ దిగులు పడకు, నీ కొడుకును నీవు నిర్బంధించకు, నీ అనంతరం అమ్మవారి పూజ సక్రమంగా జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను అని ఆశీర్వదిస్తారు. ఈ సంఘటనతో వారి కుటుంబం అంతా బాబావారి భక్తులైపోతారు. రాగణపతి గారు స్వామివారి అనుగ్రహంతో స్వామిని గురించి మహాగ్రంథం రాస్తారు. ఇంటర్వ్యూలో స్వామి ఆయనకు శాలువా కప్పి, నేను ఎప్పుడూ నీ హృదయంలోనే ఉంటాను బంగారు అని దీవిస్తారు. రాగణపతి స్వామిని గురించి ఎన్నో పుస్తకాలు రాస్తారు. 2012లో శివరాత్రి నాడు స్వామిలో ఐక్యమైపోతారు. సర్వదేవతాతీత స్వరూపులైన స్వామివారి మహిమ ఎన్న తరమా. జై సాయిరాం.